అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులకైతే కూటమి ప్రభుత్వం సిఆర్డీఏతో కలిసి శరవేగంగా పావులు కదుపుతా ఉందండి. పనులంటే భూసేకరణ పనులు, రైతులకు పరిహారం చెల్లించడము, ఆ భూమిని వీలైనంత తొందరగా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినట్లయితే వేగంగా ఆ ఔటర్ రింగ్ రోడ్డుని 10 మంది కాంట్రాక్టర్లకి అంటే 10 ప్యాకేజీలుగా విభజించి టెండర్లకు కాల్ చేసే అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే 5 సీనియర్ అధికారులని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ ఔటర్ రింగ్ రోడ్డు పనుల మీద ఈ అధికారుల్ని దృష్టి పెట్టమని ప్రారంభించింది. 5 జిల్లాలకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుంది కాబట్టి 5 మంది 5 జిల్లాల్లో దాని మీద పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్డు 120 గ్రామాలను టచ్ చేస్తూ ఇందాక మనం అనుకున్నట్లు 5 జిల్లాలకు పరిమితమై 180 కిలోమీటర్ల పొడవులో 140 మీటర్ల వెడల్పుతో ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి 140 మీటర్ల వెడల్పు రింగ్ రోడ్డు ఉన్నట్టు చరిత్రలో లేదండి. ఆ విధంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు రాబోతా ఉంది. మనం గతంలోనే చాలా సార్లు చెప్పుకున్నాం. దీని బడ్జెట్ భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం సగం, కేంద్ర ప్రభుత్వం సగం భరించబోతా ఉంది. కేంద్రం 2500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 2500 కోట్లు దీనికోసం అయితే కేటాయించబోతా ఉన్నారు. అయితే గతంలో 2018లోనే దీనికి అలైన్మెంట్ రెడీ అయింది కాబట్టి ఆ అలైన్మెంట్ మొత్తానికి పెద్ద మార్పులేమి లేకుండా కేవలం 1-2 చోట్ల మాత్రమే చిన్న చిన్న మార్పులు ఉండబోతామని చెప్తా ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని పాడు చేయాలనే ఉద్దేశంలో 2 చోట్ల అంటే ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వచ్చిన చోట్ల గిడ్డంగులకి నిర్మాణాలకి అవకాశం ఇవ్వడం ద్వారా ఆ 2 చోట్లనే చిన్న చిన్న మార్పులతో కొంచెం పక్కగా వెళ్లే అవకాశం కనబడతా ఉంది. అయితే ప్రస్తుతానికి కొత్త అప్డేట్ ఏంటంటే గుంటూరు జిల్లాలోని ఒట్టుచెరుకూరు మండలంలో మరియు చేబ్రోలు మండలంలో మరియు మేరుకొండూరు, పెదకూరపాడు, పేరేచెర్ల ఈ ప్రాంతాలకు సంబంధించి అలైన్మెంట్ ఆల్మోస్ట్ మార్కింగ్ చేశారు. సర్వే నెంబర్లు గతంలోనూ గుర్తించబడ్డాయి. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలకు వచ్చినట్టయితే కంచించెర్ల మండలంలోని ఇక రెడ్డిగూడి మండలంలో ఆగిరిపల్లి, కంకిపాడు మండలాలకు సంబంధించి ఆయా సర్వే నెంబర్ల ప్రకారం గుర్తించి మార్కింగ్ చేయడంతో పాటుగా రిజిస్ట్రార్ మరియు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో రెవెన్యూ అధికారులైతే నోటీసులు పంపించడం జరిగింది. ఆయా నంబర్లకు సంబంధించి సర్వే నెంబర్లు, ఆ నంబర్లకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతా ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో భూములు అమ్మకాలు, కొనుగోలు నిలుపు చేయడం జరిగింది. ఇక 140 మీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు వస్తున్నప్పటికీ 500 మీటర్ల పరిధిలోనే భూముల కొనుగోళ్లు, అమ్మకాలు నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ ఆ రోడ్డు అలైన్మెంట్ లో 100 మీటర్లు అటు ఇటు మార్చాలనుకున్నప్పుడు అమ్మకాలు, కొనుగోలు జరిగి ఉంటే గనక ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏ అయితే ఔటర్ రింగ్ రోడ్డుకి ఇప్పుడే సర్వే నెంబర్లతో సహా ప్రకటించడం జరిగిందో రైతుల పేర్ల ప్రకారం కూడా ప్రకటించడం జరిగిందట. ఆ భూములకు సంబంధించి వెంచర్లు వేసేందుకు కూడా అనుమతులు ఇవ్వడం లేదట. ఇప్పటికే ఒకవేళ వెంచర్లు వేసి వాళ్ళు సేల్ చేసి ఉన్నప్పటికీ కూడా వీరు చెప్పినటువంటి సర్వే నెంబర్లలో ఆ అవకాశం లేదు అని చెప్తా ఉన్నారు. ఈ యొక్క ఆదేశాలన్నీ ఆయా సబ్ రిజిస్టర్ అధికారులు అందరికీ వేరే రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను మొదలు పెట్టబోతా ఉన్నారు. దాదాపుగా 3200 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందట. దాదాపుగా 2500 మంది రైతుల నుంచి 5 జిల్లాలకు సంబంధించి మొత్తం మీద 21 గ్రామ పరిధిలో ఈ భూమిని సేకరించాల్సి ఉంటుందట. ఈ ప్రక్రియ రాబోయే 90 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసి భూసేకరణ పూర్తి చేయగలిగితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి భూమిని హ్యాండ్ ఓవర్ చేయగలిగితే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం వేగవంతం అవుతుందని చెప్తా ఉన్నారు. ఇక ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా 300% అదనంగా రైతులకు పరిహారం చెందుతుంది అని చెప్తా ఉన్నారు. ఏదైతే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోబోతా ఉన్నారో అక్కడ గానే 30 లక్షలు 40 లక్షలు ఎకరంగా ఉంటే ఇక ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా 300% అదనంగా రైతులకు పరిహారం చెందుతుంది అని చెప్తా ఉన్నారు. ఏదైతే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోబోతా ఉన్నారో అక్కడ గానే 30 లక్షలు 40 లక్షలు ఎకరంగా ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం దానికి 3 రెట్లు అదనంగా అంటే పరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇంకా పరిహారం మీద అసంతృప్తి ఉన్నవారైతే కోర్టుకు వెళ్లడం కూడా జరుగుతుంది. అయితే కోర్టుకు వెళ్లడము, పరిహారం నచ్చడం నచ్చకపోవడము ఇది ఒక ప్రాసెస్. కానీ ఔటర్ రింగ్ రోడ్డు పనులు మాత్రం కూడా జరుగుతూనే ఉంటాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తి చేయబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గానీ త్వరితగతిన భూమిని సేకరిస్తే 50% పని అయిపోయినట్టే. ఈ భూమిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిన వెంటనే
ఔటర్ రింగ్ రోడ్డు పనులు మొదలు పెట్టేస్తారని చెప్తా ఉన్నారు. ఆ పనులు మొదలు పెట్టడానికి జాతీయ రహదారుల సంస్థ వెయిటింగ్ లో ఉంది. ఒక్కసారి గనక ఔటర్ రింగ్ రోడ్డు గనక పట్టాలెక్కితే ఆ తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పనుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగం పెట్టబోతా ఉంది. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ని BOT పద్ధతిలో మొదలు పెట్టబోతారని మనం ఇందాక చెప్పుకున్నాం. ఇది 87 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్లే ఉంటుంది కాబట్టి ఇది ఔటర్ రింగ్ రోడ్డు తో పోలిస్తే సగమే అవుతుంది. ఇక విజయవాడ బెస్ట్ బైపాస్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు ఎలాంటి అడ్డంకులు ఉండవు. విజయవాడ తూర్పు బైపాస్ ఏదైతే ఉందో దాన్ని లిఫ్ట్ చేసి తీసేసి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ చేసే విధంగా కాజా నుంచి తెనాలి మీదుగా ఒక 25 కిలోమీటర్ల కనెక్టివిటీ జరగబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ సంబంధించి పత్రికలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి అయితే సిద్ధంగా ఉంది CRDA. ఈ యొక్క అప్డేట్ రాగానే మళ్ళీ ఒక వీడియో నేను చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.